హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బుడమ దోసకాయ చట్నీ అండి. మీడియం సైజు బుడమ దోసకాయలు ఒక 4 శుభ్రంగా కడిగి పొట్టు తీయకుండా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి పావు కేజీలో సగం మధ్యకి తుంచి యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి కూడా ఒక 4, ఒక 2 స్పూన్ల ధనియాలు వేసి, అలాగే పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ఒక 4 ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి మధ్యకి కట్ చేయటం వల్ల నూనె లోపలికి వెళ్ళి చట్నీ బాగా ఉంటుంది. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 నిమ్మపండ్ల సైజు చింతపండు కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి, బుడమ దోసకాయలు సగం వేసి మిక్సీ పట్టాలండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టి మిగతా సగం వచ్చేసి ముక్కలు కలుపుకోవాలండి చట్నీలో. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వెల్లిపాయలు, పసుపు, జీలకర్ర, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఉంటే యాడ్ చేసుకోండి. అయితే చట్నీలో కొంచెం సాల్ట్ తగ్గిందండి, నేను పోపులో వేస్తున్నాను. ఇలా పోపు పెట్టి చట్నీలో మిక్స్ చేసుకుంటే బుడమ దోసకాయ చట్నీ రెడీ అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కమ్మనైన చట్నీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.